అమరావతి ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే పేరు. ఆంధ్రుల కలల రాజధానికి శంకుస్థాపన జరగనున్న తరుణంలో అమరావతి పేరు అన్ని చోట్ల మార్మోగుతోంది. సామాజిక మాధ్యమాల్లో సైతం అమరావతి హడావిడి అంతా ఇంతా కాదు. సాంకేతికత వినియోగంలో ముందుండే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సామాజిక మాధ్యమాల్లో అమరావతికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదికల్లో అమరావతి పేరు హోరెత్తుతోంది. నవ్యాంధ్ర నూతన రాజధానికి శంకుస్థాపన జరుగుతున్న వేళ నెటిజన్లు అమరావతికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. నూతన రాజధానికి నామకరణం చేసిన రోజు నుంచే అమరావతి పేరు ఆన్లైన్లో మారుమోగుతోంది. ఈ పేరుకు అన్ని ప్రాంతాల నుంచి విస్తృత ఆమోదం లభించింది. దాదాపు ఏడాది కాలంగా అమరావతి పేరుతో సామాజిక అనుసంధాన వేదికలు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం అమరావతి కోసం బృహత్ ప్రణాళిక ప్రకటించాక ఈ ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రపంచ నగరాలను తలదన్నే రీతిలో అమరావతి ప్రణాళిక సిద్ధమవడం, రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలతో ముందుకెళ్తుండడం వంటివి ప్రజల్లో స్ఫూర్తి రగిలించాయి. తెలుగువారు ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించుకుంటున్నారన్న రీతిలో అమరావతి చిత్రాలను సామాజిక వేదికలపై నడిపించారు. రాజధాని ప్రాంతం నుంచి విదేశాల్లో స్థిరపడిన వారు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల తెలుగువారందరూ ఈ వేదికల ద్వారానే రాజధాని విశేషాలు తెలుసుకుంటున్నారు. ఫేస్బుక్లో మన అమరావతి, పీపుల్స్ క్యాపిటల్, క్యాపిటల్ అమరావతి వంటి వివిధ పేర్లతో ప్రత్యేక సమూహాలున్నాయి. వీటిలో వేల మంది సభ్యులుగా చేరి అమరావతి విశేషాలు ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేలా చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని యువత కూడా తమకు వచ్చిన సమాచారాన్ని ఈ గ్రూపుల ద్వారా అందరికీ చేరవేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ రాజధాని నిర్మాణాన్ని కూడా మేము సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి జనంలో అవేర్నెస్ తెద్దామన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు విద్యార్థులు, యువత అందరూ నడుం బిగించాం. యూఎస్లో, యూఏలో ఎంఎస్ అవ్వడానికి వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, స్థిరపడ్డ వాళ్ళు, అలాగే తానా వాళ్ళు అందరూ ఏంటంటే కేవలం అమరావతిలో ఏం జరుగుతుంది అని ఆతృతతో వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అలాగే బెంగళూరు టీడీ ఫోరం అని వాళ్ళ స్టూడెంట్స్, ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి 700 కిలోమీటర్ల సైకిల్ యాత్రగా వస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఫ్రీ టైమ్స్లో ఎక్కువగా న్యూస్ పేపర్లు చదవకుండా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఈ గూగుల్ ప్లస్ ద్వారా ఫొటోస్ కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్, మనం రేపు వెళ్ళి చూసుకోవడానికి ఇళ్లలో ఉండే ఫ్రీ టైమ్స్లో వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ అమరావతి రాజధాని పనులు అన్ని స్టేటస్ క్లియర్గా మనం షేర్ చేసుకుంటే వాళ్ళు ఫ్రీ టైంలో చూసుకొని వాళ్ళు కూడా వాళ్ళ సమయాన్ని మన రాజధానికి కేటాయించడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ముందుండే రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ అమరావతి అనే ఫేస్బుక్ పేజీతో పాటు అమరావతి.gov.in అనే వెబ్సైట్లను అధికారికంగా నిర్వహిస్తోంది. రాజధాని విశేషాలను ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తోంది. మన నీరు మన మట్టి వంటి కార్యక్రమాలు, రాజధాని కోసం దీపారాధన చేస్తూ సంకల్పం చేయడం, రాజధానికి ఇటుకలు దానం చేయడం వంటి కార్యక్రమాలతో సాంకేతికత ద్వారా ప్రజలను రాజధానిలో భాగస్వాములను చేసింది. అనేక మంది ఇటుకలను దానం చేయడంతో పాటు దీపాలు వెలిగించి రాజధాని సంకల్పాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. అమరావతి మా రాజధాని. ఫేస్బుక్లో, ట్విట్టర్లో మా వంతు విధంగా దేశ విదేశాల నందు షేర్ చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. రేపు 22న జరగబోయే రాజధాని శంకుస్థాపనకి మా వంతు తరపున ప్రతి ఒక్కళ్ళం, చంద్రబాబు గారి పిలుపు మేరకు మేము ప్రతి ఒక్కళ్ళు ఇటుక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజధానికి సంబంధించి సామాజిక వెబ్సైట్లలో పదుల సంఖ్యలో ఉన్న గ్రూపుల్లో వేల మంది అంతర్జాల వినియోగదారులు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు రాజధాని కార్యకలాపాల్లో పాలు పంచుకునే అధికారులు, సిబ్బంది తమ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంచుకుంటున్నారు. అమరావతి ప్రాంత ప్రజలు సైతం వాట్సాప్ ద్వారా రాజధాని వార్తలను వేరొకరితో పంచుకుంటున్నారు.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి దీనిపై సర్వత్రా ఆసక్తి పెరిగిపోయింది. ఇతర దేశాల్లో స్థిరపడిన వారందరూ కూడా అమరావతి గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. దీనికి చక్కని వేదికగా నిలుస్తున్నాయి సామాజిక అనుసంధాన వేదికలు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక అనుసంధాన మాధ్యమాల ద్వారా అమరావతి వార్తలు దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ చేరుతున్నాయి. ఈ ప్రాంతంలోని యువతంతా కూడా ఇక్కడ రోజు జరిగే కార్యకలాపాలన్నింటినీ కూడా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఇతర ప్రాంతాల వారికి చేరవేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆన్లైన్లో అమరావతి హాట్ టాపిక్ గా మారిపోయింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎప్పటికప్పుడు ఫేస్బుక్ గ్రూపుల ద్వారా, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా కూడా ఈ వార్తలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమరావతి ప్రాంతం నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.